హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా సోదరి మనందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత రమంతే అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల నివాసం ఉంటారని ప్రశస్తి. క్లారా జెట్కిన్ అనే నాయకురాలి విరోచిత పోరాట ఫలితంగా మనం ఈరోజు ప్రపంచమంతా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, స్త్రీల హక్కుల సాధనకు స్త్రీలకు ప్రత్యేకంగా రోజు కావాలనే ఉద్దేశంతో మార్చి 8వ తారీఖు నుంచి ప్రపంచం అంతా కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. స్త్రీలు 100 సమస్యలు ఎదురైనా ఓపికగా పరిష్కరించి మనోధైర్యంతో ఏదైనా సాధించగలమనే నమ్మకమే స్త్రీశక్తి. అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా మరియు గురువులుగా అన్ని రంగాల్లో రాణిస్తూ అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అందరికీ ప్రేమతో సేవలు చేస్తున్న ప్రతి స్త్రీమూర్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కన్నులు తెరిచిన క్షణం నుండి పందం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలచి ఆత్మీయత పెంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారి భవిష్యత్తు కోసం ఇంటిని నందనవనంగా చేసే ఆశా జ్యోతి స్త్రీ. గృహీనో గృహోపచ్చేది అంటారు కదా. గృహిణి గృహం అనే నావకు చుక్కాన్ని పట్టింది. స్త్రీ అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి: సకారం, తకారం, రకారం. స అంటే సత్వగుణం, రా అంటే రజోగుణం, తా అంటే తమోగుణం. రజోగుణాన్ని తమోగుణాన్ని త్యజించి అందరూ కూడా సత్వగుణంతో గృహలక్ష్మిగా వర్ధిల్లాలి. అమ్మగా ప్రేమను, చెల్లిగా తోడును, అక్కగా ఆత్మీయతను, భార్యగా బాధ్యతను పంచుతూ ప్రతి రూపంలోనూ ప్రపంచాన్ని నడిపిస్తున్న మహిళామూర్తి అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. అమ్మగా ప్రాణం పోస్తుంది, భార్యగా సగభాగం పంచుతుంది, సోదరిగా అండగా నిలుస్తుంది, కూతురిగా ఇంట మహాలక్ష్మిగా వెలుగుతుంది. సృష్టిలో ఆమె పోషించిన పాత్ర అంటూ ఉండదు, ఆమె స్పృశించిన రంగం లేదు. అమ్మగా అనురాగం, భార్యగా భాగస్వామ్యం, అక్కగా అండ, ఇలా జీవితంలో ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషిస్తుంది స్త్రీ. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపాన సంస్థిత, యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు కదా పెద్దలు. సీతాదేవి, అరుంధతి, సతీ సావిత్రి లాంటి పుణ్యమూర్తులు జన్మించిన భారత భూమి పవిత్ర పుణ్యదేశం మన భారతదేశం. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి లాంటి వీర వనితలు జన్మించి ఆడది అబల కాదు సబల అని నిరూపించిన ఎంతోమంది శ్రీమూర్తులు జన్మించిన పుణ్యభూమి మన భారతదేశం. నేటి ఆధునిక మహిళ ఇంటికే పరిమితం అవ్వకుండా అటు ఇంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ అన్ని రంగాల్లో కలెక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, రాజకీయ నాయకులుగా అన్ని రంగాల్లో ఇంకా అంతరిక్ష
పరిశోధన కూడా చేస్తున్నారు. పైలట్లుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు నేటి స్త్రీ. సృష్టికి మూలం స్త్రీ. స్త్రీ ఆది పరాశక్తులను. సృష్టి లేనిదే సృష్టి లేదు, జీవితం లేదు, గమనం లేదు. తల్లే తొలి గురువు. తల్లి ఒడిలోనే అందరూ ఓనమాలు నేర్చుకుంటారు కదా. పనిమంది దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ కూడా అమ్మ ఒడిలో ఓనమాలు దిద్దిన వాళ్ళే. కాబట్టి తల్లి తన పిల్లలకు విద్యతో పాటు నైతిక విలువలను కూడా నేర్పాలి. ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానమనసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మన పురోగతికి కానీ తిరోగతికి కానీ మనమే కారకులం. ఎలాగంటే తీయటి ఫలాలు ఇచ్చే మొక్కలు నాటితే అవి పెరిగి పెద్దయి మంచి తీయటి ఫలాలు ఇస్తాయి కదా. వాటి మాధుర్యాన్ని మనందరం కూడా ఆస్వాదించగలం. కానీ మనం ముళ్ళ నుంచి మొక్కలు నాటితే అవి పెరిగి పెద్దయి ముళ్ళు రాలుతాయి కదా. ఆ ముళ్ళు తిరిగి మనకి వచ్చుకుంటాయి. కాబట్టి మనందరం కూడా మన పిల్లల్ని సమాజానికి ఉపయోగపడేలాగా తీయటి ఫలాలు ఇచ్చే మాధుర్యాన్ని పెంచే ఫలవృక్షంలాగా మంచి క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను, మంచి అలవాట్లు, క్రమశిక్షణ నేర్పాలి. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదే. అన్ని పాత్రల్లోనూ తల్లి పాత్ర చాలా గొప్పది. తమ పిల్లలు మంచి మార్గం నడవాలన్నా చెడు మార్గం నడవాలన్నా స్త్రీ తల్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. చిన్నతనం నుంచి కూడా పిల్లలకు మంచి క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నైతిక విలువలు నేర్పాలి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కదా. కాబట్టి మనందరం కూడా మన పిల్లల్ని భావి భారతీయ పౌరులుగా తీర్చిదిద్దాలి. అందరికీ జీవితం వడ్డించిన విస్తరలా ఉండదు కదా. సుఖదుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. సుఖదుఖే సమే కృత్వా లాభౌ జయ జయౌ అని భగవద్గీతలో మంచి శ్లోకం ఉంది కదా. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా అన్ని వేళ చిత్రపచిత కలిగి ఉండాలి. ఇంకా ముఖ్యంగా అందరం కూడా ఎల్లప్పుడు ఆనందో బ్రహ్మ అంటారు కదా. సంతోషానికి మించిన ఐశ్వర్యం లేదు, సంతోషాగా బలం అంటారు కదా. అందరం కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మంచి ఆరోగ్యం కూడా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు కదా. ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా పెద్దలు. 24 గంటల్లో 1 గంట మన గురించి మనం ఖర్చు పెట్టుకోవాలి. రోజు ఉదయాన్నే 1 అవర్ వాకింగు, యోగా, మెడిటేషన్, ప్రాణాయామాలు చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆసనాలు వేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. అనారోగ్యం వచ్చాక బీపీ, షుగర్లు, థైరాయిడ్లు అన్నీ వచ్చాక డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు ముందుగానే అవేమీ మన దడి చేరకుండా జాగ్రత్త పడాలి. శారీరక శ్రమ అవసరం కదా. రోజు 1 అవర్ యోగా చేయాలి. ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగా. యోగాలో నాకు డాక్టరేట్ అవార్డు కూడా వచ్చిందండి. నేటి ఆధునిక యుగంలో శారీరక శ్రమ లేకపోవడం వలన చిన్న వయసు నుంచి కూడా ఊబకాయం, థైరాయిడ్, బీపీ, షుగర్లతో అందరూ బాధపడుతున్నారు కదా. అలాంటి అనారోగ్య సమస్యలు మనం ఏం దరిచేరకుండా ఉండాలంటే ప్రతిరోజు 1 గంట మన ఆరోగ్యం గురించి మనం కేటాయించాలి. ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనకి మానవ జన్మ లభించింది కదా. అందరం కూడా మానవ జన్మను సార్థకం చేసుకోవాలి.
మనస వాచ కర్మణ ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా మంచి మార్గంలో నడవాలి. బ్రహ్మదేవుడు వదిలిన బ్రహ్మాస్త్రాన్ని కూడా తిరిగి తీసుకోలేరు, కానీ పదవి దాటిన మాటను ఎవరు కూడా వెనక్కి తీసుకోలేము. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. సరివేదన మాటల ద్వారా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ధన్యవాదాలు. సరివేదన జాగ్రత్త పడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.